హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నా లాస్ట్ వీడియోకి థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత స్ట్రాంగ్ చేశారో మీ అందరూ కమెంట్ చూసిన తర్వాత ఐ బికమ్ మోర్ స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఐఎమ్ గెటింగ్ బెటర్. మీ అందరు కమెంట్స్, మీ అందరు లవ్ చూసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ అడుగుతూనే ఉంటారు వీడియోస్ తీయండి, వీడియోస్ పెట్టండి అనేసి. సో కొత్తగా ఏం వీడియో చేయాలి అని ఆలోచిస్తే సో ఆల్మోస్ట్ అన్నీ మీరు చూసేశారు. కాబట్టి నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఇన్ని డేస్ వేరేలా ఉండే నా లైఫ్, బికాజ్ యాక్టింగ్ ప్రొఫెషనల్ అది కాకుండా ఇప్పుడు అవుట్ ఆఫ్ దట్ అంటే నేను ఇప్పుడు ఎప్పుడైతే నా డిజైనర్ స్టూడియో అని ఒక బిజినెస్ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా డైలీ రొటీన్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. షూటింగ్ ఉన్నప్పుడే వాళ్ళు చెప్పిన టైంకి షూటింగ్ వెళ్ళి చేయడం వేరే, బట్ నేనే నా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఆన్ టైం వెళ్ళాలి, అక్కడ వర్క్ని సెగ్రిగేట్ చేయాలి, చూసుకోవాలి ఏమవుతుంది, సో అన్ని దగ్గర నుంచి చూసుకోవాలి. కాబట్టి ఇది ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో చాలా వరకు మీకు నేను నా స్టూడియో పెట్టిన తర్వాత ఏ డే ఇన్ స్టూడియో, నేను స్టూడియోలో ఏం చేస్తాను, వర్క్ అనేది ఎలా జరుగుతుంటుంది, వర్కర్స్ ఏం చేస్తారు, స్టూడియో ఎలా ఉంది, సో ఈరోజు ఈ వీడియోలో మీకైతే డే ఇన్ స్టూడియో వ్లాగ్ని అయితే చూపించబోతున్నాను. అండ్ ఇంకా వెళ్ళాలి అన్నప్పుడు అఫ్కోర్స్ కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి సో స్టూడియోకి అయితే స్టార్ట్ అయిపోయాను. స్టూడియోకి రీచ్ అవ్వడం కన్నా ముందు మధ్యలో నాకు ఒక పని ఉందన్నమాట. సో ఏంటంటే ఈ మధ్య కొంచెం షాడోకి హెల్త్ అప్సెట్ అవ్వడం, సో వాడిని రెగ్యులర్గా కొంచెం మనము మెడికేషన్ కోసం రోజు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ముందుగా నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ షాడోని అక్కడ ఉంచేసి మళ్ళీ వర్క్ ప్లేస్కి వెళ్ళాలి. సో హాస్పిటల్లో అత్తమ్మ ఉంటారు కాబట్టి సో తను బాగా చూసుకుంటారు. ఆ లోపు ఇంకా స్టూడియోకి వచ్చేసి ఇక్కడ వర్క్ అని సెగ్రిగేట్ చేయాలి, చెప్పాలి. సో ఇది రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఇంకా వర్క్ ప్లేస్కి వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఈ ప్లేస్ చూస్తున్నారో ఇది కంప్లీట్గా ప్రొడక్షన్ ప్లేస్ అన్నమాట. అంటే స్టూడియోలో కాకుండా వర్క్ ప్లేస్లో ఇక్కడ కొంచెం పెద్ద ప్లేస్ తీసుకొని మన ఏదైతే వర్క్స్ ఉందో అదంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం పెద్ద ప్లేస్. ఇక్కడ వర్కర్స్కి సెగ్రిగేట్ చేసేసాను. అండ్ అప్పటికే ఆల్మోస్ట్ నాకు 10:20కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడం వల్ల కొంచెం తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ని ఇక్కడే ఫాస్ట్గా తినేస్తున్నాను. ఓకే, చాలా మందికి చాలా రకాల డౌట్ ఉండొచ్చు. ఏంటంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేయగానే అరే వీళ్ళు సెలబ్రిటీ కదా, సెలబ్రిటీస్కి ఏంటి చాలా ఈజీగా ఆర్డర్స్ వచ్చేస్తుంది, బిజినెస్లో సక్సెస్ అవుతుంది, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఫేమ్ ఉంది, అలా ఎలా అనుకుంటాం. కానీ అది ఏది వర్కౌట్ కాదండి. ఎప్పుడైనా సరే ఐ పర్సనలీ బిలీవ్ హార్డ్ వర్క్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడంతా దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడనేసి నేను చాలా బిలీవ్ చేస్తాను. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు సెలబ్రిటీస్ స్టూడియోలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని బిజినెస్ చేస్తారు అంటే. ఏ బిజినెస్ అయినా ఏమంటారు, కష్టపడితేనే రిజల్ట్ ఉంటుంది అనుకుంటారా, అట్లా కష్టపడుతున్నాను అనమాట. నాతో పాటు నా డిజైనర్ మాస్టర్ అండ్ ఫస్ట్ టైం యాక్చువల్లీ మేమిద్దరం చార్మినార్ రావడం అండ్ ఎస్పెషలీ మెటీరియల్స్ కోసం రావడం. అండ్ మా ఓనర్ గారు రావాల్సింది షూట్ ఉండడం వల్ల రాలేకపోయారు, షూట్లో చాలా బిజీ ఉన్నారు. సో మేము మా అన్నని తీసుకొని రావడం అయితే జరిగింది. వీడియో బాగా వచ్చింటే ఆయన తీసాడు, క్రెడిట్ బాగా రాలేదు అంటే కూడా క్రెడిట్ కూడా ఆయనకి. సో వీడియో చూసాక ఎలా ఉంది అనేది చెప్పండి. అండ్ చాలా 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 తీసుకుంటున్నాము. భయ షాప్ నేమ్ భారత్ జరీ షాప్ అయితే రావడం జరిగింది అనమాట. సో మాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం విజిట్ అయ్యాము. కానీ మంచిగా బాగా మాకు ఎలాగైతే కావాలో అట్లా మంచిగా చూపించేశారు, మాకు హ్యాపీ అనిపించింది. సో కాబట్టి అన్నీ అయితే మంచిగా చూపించారు కాబట్టి తీసుకున్నాము. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ నుంచి. సో ఇన్ని తీసుకున్నామన్నప్పుడు వీళ్ళు కూడా సో కాబట్టి ఎంత అవుతుందో తెలియదు. అండ్ ఇక్కడ కంప్లీట్గా నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత అయిందనేది చూపించలేను. కాబట్టి స్టూడియోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇంకో రోజు అన్ని ఓపెన్ చేసి అండ్ ఎలా మనము ప్యాక్ చేస్తామని చూపిస్తాను. ఆర్గనైజింగ్. బాయ్ లేదు, ఇంకో వేరే షాప్కి బాయ్ చెప్పాను.
అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్ని డేస్ నేను ఒక ఆర్టిస్ట్గానే పనిచేశాను. నా ప్రొఫెషన్, నా కెరియర్ అది వేరే అనమాట. అంటే అవుట్ ఆఫ్ దిస్ డిజైనర్ స్టూడియోకి సంబంధించింది అయితే కాదు. సో కొత్తగా నేను కూడా అన్ని చిన్నగా నేర్చుకున్నాను. బికాజ్ నాకు పర్సనలీ చాలా ఫ్యాషనేట్ అనమాట ఈ డిజైనర్ స్టూడియో ఏదైతే ఉందో. ఈవెన్ దో నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు కూడా నేను చాలా వరకు అనుకునేదాన్ని ఐ వాంట్ టు బికమ్ అ డిజైనర్ అనేసి. సో ప్రాబబ్లీ ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఐ వాజ్ సో ప్రౌడ్ మై సెల్ఫ్ బికాజ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, మాకు ఏదైతే నచ్చుతుందో అదే పని చేయాలి, వేరే వాళ్ళ కోసం చేయకూడదు, వాళ్ళు ఏదో చెప్తే చేయకూడదు. ఇది చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఎస్ అది చెయ్యాలి అన్నట్టు నేను ఎప్పుడు అనుకుంటాను కాబట్టి సో అదే చేసేసాను. సో ఏంటంటే క్లయింట్ మనకు ఒకటి రెఫరెన్స్ పంపించినప్పుడు సో దానికోసం నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లాంటి లాగ్ నేను ఫస్ట్ టైం చేస్తాను. రెగ్యులర్గా నా పర్సనల్ షూట్ కోసం నేను ఎప్పుడైనా షాపింగ్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఫస్ట్ టైం నా క్లయింట్ కోసం చేయడం. ఎస్, ఈ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో నాకు తెలియదు, బట్ ఈ డ్రెస్ ఫోటో వీడియో కానీ మనం ఆల్రెడీ మన శోభా శెట్టి డిజైనర్ స్టూడియోలో పోస్ట్ చేసి ఉంటాం కాబట్టి డూ చెక్అవుట్. అండ్ ఇందులో మీకు ఏ కలర్ కావాలని కూడా మనం కస్టమైజ్ చేసి. సో బిజినెస్ అన్నగాని కూర్చొని పని చేపిస్తే ఆర్ఎల్స్ కూర్చొని ఆర్డర్ చేస్తే అది ఏది వర్కౌట్ కాదు. సో యాజ్ అ ఓనర్గా, యాజ్ అ ఫౌండర్గా నేను కూడా బయటకు వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, సోర్సింగ్ చేయాలి. అంటే ఇక్కడ అన్నీ మనము చూసుకోవాలన్నమాట. క్లయింట్కి మనము ఏదైతే ఇవ్వాలో దానికి పర్ఫెక్ట్గా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని పంపాలి, ఆర్ఎల్స్ నేనే వెళ్ళాలి. సో ఈరోజు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, చార్మినార్కి అయితే రావడం జరిగింది. ఈరోజు కాదు, యాక్చువల్లీ దాని ప్రీవియస్ డే మేము చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేసాము. దాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చార్మినార్కి వచ్చి పర్సనల్గా మనము ఏదైతే బ్లౌజ్కి, మగ్గం వర్క్స్కి కొన్ని మటీరియల్స్ అయితే మనం ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ నేనే దగ్గరుండి కొంచెం బల్క్గా మొత్తం తీసుకొని రావాలి అనేసి ఈరోజు అయితే నేను వచ్చాను. అండ్ ఈ షాప్ కూడా నాకు చాలా కొత్త, ఎవరు రెఫర్ చేయడం వల్ల ఇక్కడికి నేను కూడా రావడం జరిగింది. అండ్ చాలా వరకు నేను నా పర్సనల్ షూట్స్ కానీ నాకు సంబంధించిన వాటికి నేను చాలా వరకు షాపింగ్ చేయడం అయితే జరిగింది. బట్ ఎప్పుడు ఇలా మగ్గం వర్క్కి సంబంధించింది కానీ స్టిచ్చింగ్కి సంబంధించింది కానీ కొనలేదు కాబట్టి ఇది కూడా మెల్లమెల్లగా నేర్చుకొని నేను కూడా షాపింగ్ అని అలవాటు చేసుకొని ఓకే ఇలా చేయాలి అలా చేయాలి అనేసి కంప్లీట్గా నేర్చుకొని షాపింగ్ అయితే చేసిస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా చార్మినార్ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని అగైన్ నేను మళ్ళీ స్టూడియోకి రావడం జరిగింది. ఎస్, ఇది ఈరోజు మార్నింగ్ ఏదైతే చూస్తున్నారో అది వీడియో అనమాట. సో ఇంకా వర్క్ ప్లేస్ నుంచి షాడోని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి అగైన్ నేను ఇక్కడ స్టూడియోకి రావడం జరిగింది. అండ్ మనము ఎప్పుడైతే ఈ మన కొత్త అవుట్ఫిట్ అనేది రెడీ అవుతుందో ఆ దాన్ని నేనే వేసుకొని షూట్ అయితే చేస్తాను. రెగ్యులర్గా మీరు అందరికీ తెలుసు, నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ నా అవుట్ఫిట్కి అఫ్కోర్స్ నేనే మోడర్న్ కాబట్టి సో రెడీ అయిన అవుట్ఫిట్ అని ఒక్కసారి ట్రయల్ అని చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మన దగ్గర ఎస్ నుంచి లిటరలీ ఎల్ సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటుంది. ఒక్కొక్క డిజైన్ చేస్తాము అంటే ఒక రెగ్యులర్ సైజ్ మీద చేస్తాము కాబట్టి కొంచెం అవన్నీ వేసుకొని నేను ట్రయల్ అని చూస్తాను. ముందు సెట్ అయిందా, ఇది బాగుందా, ఓకే స్కర్ట్ లెంత్ సరిపోతుందా, ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ ట్రయల్ చూసుకొని నాకు ఎస్ ఇది పర్ఫెక్ట్ అన్నప్పుడు ఓకే వీ కెన్ దీన్ని మనం ఇంకా నెక్స్ట్ ప్రమోట్ చేయొచ్చు, సేల్స్కి పెట్టొచ్చు. మన స్టూడియో టైం కూడా వచ్చేసి మార్నింగ్ 10:30 to 8:30 అనమాట. సో ఇంకా ఈరోజు నేను కూడా అన్ని ట్రయల్ చూసుకొని వెళ్ళేలోపు లేట్ అయిపోయింది. అండ్ బయట వర్షం కూడా గట్టిగా పడుతుంది. సో ఈ వర్షంలో ఒక మంచి సాంగ్ వింటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంటే మార్నింగ్ నుంచి ఎంత కష్టపడ్డామో ఆ స్ట్రెస్ అంతా పోయి చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. సో అంతే, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ వండుకోవాలి, తినాలి, పడుకోవాలి, అగైన్ మార్నింగ్ లేవాలి, రెడీ అవ్వాలి, షూట్కి వెళ్ళాలి ఆర్ స్టూడియోకి రావాలి. సో ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీ అందరినీ నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.